ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో కుజగ్రహం, అలాగే 6వ స్థానంలో రవి, బుధ, కేతుగ్రహాలు, 7వ స్థానంలో చంద్ర, శుక్రగ్రహాలు, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. అయితే ముఖ్యంగా సరైన నిర్ణయాలు చక్కగా తీసుకొని ఆచరించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఉన్నంతలో గట్టిగానే ఆలోచన తీరు బాగుంటుంది. మానసికంగా కొంచెం టెన్షన్ పడుతూనే పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు, లేదా అధిక శ్రమకి ఓర్చుకొని పని చేయవలసి వస్తుంటుంది. అలాగే ధన యోగాదులు చాలా బాగున్నాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది, మనం కూడా ఇవ్వవలసిన చోట సకాలంలో ఇస్తాం. మంచి మాట తీరు ఉంటుంది. మన మాటల వలన గౌరవం, కీర్తి పెరుగుతాయి. అన్ని రకాల విషయాల్ని సామరస్యంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటుంటారు. అయితే మధ్యలో చిన్నపాటి వాదోపవాదాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అనుకూలమైన వాతావరణంగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొత్తగా గృహం కానీ వాహనం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి, కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది బాగా మంచి సమయంగానే చెప్పబడుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం గందరగోళం ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తి చేయడానికి సరైన ప్రణాళికలు చేసుకోగలుగుతారు. వీలైనంత వరకు పూర్తి చేయడానికి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుంటారు. అంటే మీ ప్రయత్నాలు అటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, మంచి అనుకూలత ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో మంచి అనుకూలమైనటువంటి శుభ లక్షణాలు పెరుగుతాయి. అలాగే శుభ పరంపర బాగానే కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కోలాహలంగా గడపగలుగుతారు. అంత అనుకూలమైన వాతావరణాన్ని ఎక్కువగా కనిపిస్తోంది, చూడవచ్చు అని అర్థం. అలాగే కొత్తగా వస్తువులు ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి వాటిల్లో గృహ వాహన సంబంధించిన విషయాలు ఉంటాయి, గృహోపకరణాలు ఉంటాయి, మరి ఆభరణాలు ఉంటాయి.
వస్త్రాలు ఉంటాయి, అనేక రకాల విషయాల్లో కొత్త కొత్త వస్తువులు తీసుకోవడానికి అవకాశాలు ఈ వారంలో బాగా పెరిగి ఉన్నాయి. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్ట మర్యాద గౌరవాలు బాగానే ఉంటాయి. అయితే అక్కడక్కడ చిన్న చిన్నపాటి విషయాలు ఏదైనా వస్తే అది పెంచుకోకుండా, అంటే అలక స్వభావం లాగా చేసుకోకుండా అనుకూలపరుచుకునే విధానంగా చూసుకుంటే బాగుంటుంది. దాన్ని అంటే పెంచుకోకూడదు, రెట్టింపుకుండా ఉంటే బాగానే ఉంటుందని అర్థం. చిన్న చిన్న విషయాలు ఎక్కడో చోట మనం పట్టించుకోదలుచుకుంటే ఎక్కడో చోట ప్రతి విషయంలోనూ ఏదో ఒక విషయం ఉంటుంది. కానీ అలా పెంచుకుండే ఆలోచన ఉన్న వాళ్ళకే అది కుదురుతుందిగా, అందరికీ ఎక్కువ శాతం మంది పెంచుకోకుండా ప్రయత్నమే చేస్తారు. అయితే అందరూ కూడా పెంచుకోకుండా ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని అర్థం. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు అందరికీ కూడా మంచి అనుకూలత ఉన్నది. అంటే మనం చేసే పనిలో కానీ కీర్తి ప్రతిష్టలు, డబ్బు అంతా కూడా బాగా సమకూరుతుందని అర్థం. ఈ వారం కొద్దిగా దండిగా చేతిలో డబ్బు ఉండడం, అలాగే అన్ని రకాల విషయాల్ని ఆనందంగా ఖర్చు పెట్టడం బాగా విలాసంగానే నడిచిపోతుందని తెలుస్తుంది. అలాగే మనం చేసిన పనికి కూడా మంచి ప్రత్యేకత, గుర్తింపు, గౌరవాలు కలుగుతాయి. అలాగే ఖర్చులు అనేవి కొంచెం ఉంటాయి, విలాసంగానే ఉంటాయి, ఆర్భాటంగానే ఉంటాయి. కానీ వాటికి తగిన ద్రవ్యం కూడా ఈ వారం లభిస్తుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడకుండానే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు పెట్టింది కూడా చిన్నపాటి ఖర్చు కూడా పెద్దగా కనిపిస్తుంటుంది. బాగా ఆర్భాటంగాను మంచి అనుకూలత చూపిస్తుంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ మేషరాశి వాళ్ళకి జయం కలుగుతుంది, విజయదశమి అనుకూలంగానే ఉంటుందని తెలుస్తుంది. ఒక విషయం ఏంటంటే మాట పట్టింపులు, చిన్న చిన్న విషయాల్ని పెద్దది చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. అవి కూడా అనవసరమైన విషయాల్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయని తెలుస్తుంది. వాటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.